గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు వార్తలు, ఈరోజు August 5th, 2026. డిస్క్లైమర్: ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండెడ్. గుర్తించండి. సో మనం ఇండెక్స్ ఇప్పుడు చూద్దాము. నిన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్ 3 తగ్గాయి. 159, 340, 210 చొప్పున. సో యథావిధంగా ఇండెక్స్లో పెరిగింది. ఇండెక్స్ పోయిన కొద్దీ మార్కెట్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇండెక్స్ 0.26 పెరిగింది. ఫారినర్స్ సుమారు 2446 క్రోర్స్ బై చేశారు. కంటిన్యూగా టూ డేస్ బై చేస్తున్నారు. బట్ మ్యూచువల్ ఫండ్స్ వారు ప్రాఫిట్ బుకింగ్ చేసినట్టున్నారు. 936 సెల్ చేసా. గుర్తించండి. బట్ యూఎస్ఏ, నాస్డాక్స్ అండ్ మన S&P 500 ఈ మూడుగా పెరిగినాయి. 907, 671, 136. దీని మూలంగా ఇప్పుడు సింగపూర్ నిఫ్టీ కూడా 180 పాయింట్ అప్తో నడుస్తుంది. అది గుర్తించండి. సో దీన్ని బట్టి మన మార్కెట్ కూడా గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం గుర్తించండి. ఎక్స్పైరీ తెలుసు మీకు, ప్రతి మంగళవారం ఎక్స్పైరీ ఉంటుంది. నిన్న మంగళవారం ఎక్స్పైరీ ఉంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు వెడ్నెస్డే ఇది ఎక్స్పైరీ ఉంటుంది. అండ్ సెనెక్స్ థర్స్డే అంటే రేపు ఉంటుంది. మామూలుగా ఎక్స్పైరీ ఉన్నప్పుడు కొద్దిగా మార్కెట్లో వాలటిలిటీ కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బాగా తగ్గింది, అందుకే మార్కెట్ పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ $79 వచ్చింది. గుర్తించండి. బ్యాన్లో ఈరోజు ఎల్ఐసి షేర్ ఉంది. మీకు తెలుసు ఎల్ఐసి ఓఎఫ్ఎస్ వచ్చింది. ఆఫ్టర్ షేరు దాని మూలంగా షేర్ గణనీయంగా తగ్గింది. ఎందుకంటే 10% డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి ఇంకా ముందు తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత తగ్గిన తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. అండ్ అది పర్సనల్ అఫీలో ఒక చిన్న ఫైనాన్షియల్ సపోర్టు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ₹51 వన్ టైం పేమెంట్ మన యూట్యూబ్ వ్యూవర్స్ నుంచి. సో దీని మూలంగా మీరు నాకు వాట్సాప్ ద్వారా మీ యొక్క డౌట్స్ అడగవచ్చు. ఏ షేర్ ఎప్పుడు కొనాలి, ఏం కథ మొదలైన విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. గుర్తించండి. అండ్ 12 బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్ కింద ఈరోజు ఈనాడులో ఎయిర్టెల్ మంచి రిజల్ట్ ఇచ్చింది. ఎయిర్టెల్ ఫండమెంటల్ కంపెనీ అండ్ నిఫ్టీ కంపెనీ కాబట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది. ప్రతి తగ్గినప్పుడు తీసుకోవాల్సిందిగా నాకు ఆలోచన. గుర్తించండి. ఆల్మోస్ట్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ 30% అప్ కంపేర్ టు లాస్ట్. ఇది అతని స్టాక్స్లో ONGC కూడా మంచి గవర్నమెంట్ కంపెనీ. ఇది కూడా మంచి డివిడెండ్ కంపెనీ. ఇది కూడా దాని యొక్క ఇన్కమ్ డబుల్గా ఉంది కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. ఆంధ్రజ్యోతిలో నిఫ్టీ బుల్లిష్ అబౌవ్ 24,800 ఉంది. నిఫ్టీ 24,608 ఉంది. ఒక 24,800 క్రాస్ అయితే అక్కడి నుంచి కొద్దిగా ఇంకా ఫర్దర్గా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. దీని యొక్క మీనింగ్. సో ఒక ఈరోజు చూడాలి గ్యాప్ అప్తో ఎంత ఉంటుందో. ఒక 24,800 నిలబడితే ముందు పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం BSE కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 62%, 83 crores. ఇది మంచి కంపెనీ, మొనోపాలి ఉన్న కంపెనీ. ఈ షేర్ కూడా ప్రతి డిప్స్ ఆన్ బై కింద తీసుకోవచ్చు. మార్కో కూడా మంచి FMGC షేరు. ఇది కూడా 10% అప్లో ఉంది. ఈ షేర్ కూడా ఈరోజు లైవ్ నెట్ ఉండే అవకాశం ఉందో గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం నాయక ఈ-కామర్స్ సంబంధించిన బిజినెస్ ఇది కూడా ఈరోజు లైవ్ నెట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నెట్ ప్రాఫిట్ 3 times పెరిగినట్టు వార్త వచ్చింది. బిజినెస్ లైన్లో 0 పాజిటివ్ మీకు రిపోర్ట్ వచ్చింది. 14% అప్. ఇది కూడా ఒక మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఓవర్స్ LSE OS వచ్చింది. మంచి ఇన్వెస్టర్ బయింగ్ ఈరోజు రిటైల్స్కి ఉంది. సో మంచి డిస్కౌంట్లో గవర్నమెంట్ అమ్మింది కాబట్టి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో వీళ్ళందరూ కొన్నారు కాబట్టి ముందు షేర్ పెట్టడానికి అవుతుంది. ఇప్పుడు ఒక 2-3 రోజులు తగ్గినట్టు అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత రేటు సెటిల్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళడానికి వీలు ఉంటుందిగా గుర్తించండి. ఇందు ప్రకారము US స్టాక్స్ లీవ్ టు వాట్ రికార్డ్ యాజ్ ద ప్రాఫిట్స్ కీప్ ఫిల్లింగ్ అప్ ఆయిల్ ప్రైస్ ఏజ్ అని. అంటే ఆయిల్ ప్రైస్ తగ్గడంగా US మార్కెట్ పెరిగిందని ఒక వార్త వచ్చింది. ఇది కూడా మన ఇండియన్ ఎకానమీకి మంచిది. దీని మూలంగా BPCL, HPSL, IOC షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉందో గుర్తించండి. అండ్ పెయింట్స్కి సంబంధించిన షేర్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సమ్మర్లో ఆయిల్ తగిన కొద్దీ పెయింట్స్కు ఇండస్ట్రీ కూడా ముందు ఎఫెక్ట్ అయింది. పెయింట్స్, ఆసియన్ పెయింట్ కానీ, బర్గర్ పెయింట్స్ కానీ అలాంటి షేర్ పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. ఎకనామిక్ ప్రకారం బుల్లిష్ షేర్ కింద మన SCI ఉంది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఒక ఫండమెంటల్ కంపెనీ బట్ స్లో మూవింగ్గా ఉంటుందో గుర్తించండి. ఇంకో వార్త వచ్చింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపల్సరీ అనే ఒక వార్త వచ్చింది. దీని మూలంగా జనరల్ ఇన్సూరెన్స్, ICICI లంబార్డ్ కానీ, న్యూ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ ఇవి పెరగడానికి అవకాశం ఉంటుందో గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం LIC OF గేట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఆల్మోస్ట్ 36,000 crores కింద ఇన్స్టిట్యూట్ వచ్చినట్టు వార్త వచ్చింది. సో అది గుర్తించే ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక ఇన్కమ్ కింద గుర్తించవచ్చు. L&T బ్యాగ్ కూడా ఒక వచ్చింది. ఫండమెంటల్ కంపెనీ. ప్రతిసారిగా వార్తలు వస్తుంటుంది. ఈ షేర్ ఫండమెంటల్ మంచి కంపెనీ. ఇది ఒక 15 crores యొక్క ఆర్డర్ను కైవసం చేసినట్టు వార్త వచ్చింది. గుర్తించండి. స్టాక్ ఏజ్ ప్రకారం వెల్స్పన్ గ్రూప్కి సంబంధించిన వెల్స్పన్ లివింగ్ కూడా ఇది కూడా ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ గుర్తించండి.
బట్ ఈ షేర్ అప్పుడప్పుడు పెరిగిన తర్వాత మరి తగ్గుతుంటుంది ప్రాఫిట్ బుకింగ్. టెక్నికల్ చూస్తే దీన్ని షేర్ కొనాలి. పూర్ణవాళ్ళ మీద ఒక వార్త వచ్చింది. పూర్ణవాళ్ళ ఫైనాన్స్ కార్పొరేషన్ మీద దాని యొక్క ఎంప్లాయీస్ సుమారు 220 crores షేర్స్ను వాళ్ళు బ్లాక్ డీల్ చేశారు. ఈ షేర్లను సుందరం మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మొదలగు మంచి కంపెనీలు కొన్నాయి కాబట్టి ఈ షేర్ కూడా ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షేర్ బై అండ్ డిప్స్ కింద మనం ఇప్పుడు వాచ్ పెట్టుకోవచ్చు. ప్రతి తగ్గింపులో తీసుకోవాలి, ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా పెరిగిన తర్వాత అమ్మడానికి చూస్తుంటారు. కాబట్టి మనీ కంట్రోల్ ప్రకారం క్యాష్ ఫ్లో ఇండెక్స్ చాలా వార్తలకు వచ్చింది. ఈ యొక్క Q1 రిజల్ట్ బ్రహ్మాండంగా ఉందని వార్త వచ్చింది. సో ఇవి వార్తలు అండి. ఈ వార్తల యొక్క మనం టెక్నికల్ చూద్దాము. టెక్నికల్గా సపోర్ట్ చేసిన ఏదైనా ఏర్పడుతుంది. ఇంతకుముందు చెప్పినట్టే ఈ వార్త మూలంగా షేర్ పెరిగి ఒకవేళ 5% కన్నా అప్తో గ్యాప్ అప్తో ఓపెన్ అయితే వదిలేయడం మంచిది, ఎందుకంటే టెక్నికల్గా బాగున్నప్పుడు షేర్ కొనాలి. సో ఆ టెక్నికల్ చూద్దాము. సో టెక్నికల్ షేర్ల చూసే ముందు మనం సెక్టార్స్ని చూద్దాము. ఆటో సెక్టర్ ఎలా ఉందో ఈ ఆటో సెక్టర్ చూడడం మూలంగా ఆటోకు సంబంధించిన షేర్ పెరుగుతా లేదని మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ మనకు మూవింగ్ అవరేజ్ పెట్టాము. రోజు మాదిరిగా చెప్పినట్టే 20, 50, 100 అండ్ 200 డేస్ ఎప్పుడైతే మూవింగ్ అవరేజ్ పైన ట్రేడ్ అవుతుందో అది ఆ షేరు పాజిటివ్గా ఉన్నట్టు మనం గుర్తించాలి. అంటే కింద RSI ఉంది. ఇది ఎప్పుడైతే 45 అబౌవ్ ఉంటుందో అది ట్రెండింగ్లో ఉందని మనకు చూడొచ్చు. ఈ రెండు మనకు మీట్ అయితే షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆటో ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 7th June కంటిన్యూ పెరుగుతుంది, పైనే ఉంది. కాబట్టి నేను కూడా కొద్దిగా తగ్గింది, బట్ పెరగడానికి అవకాశం ఉంది. ఇంకా RSI కూడా సపోర్ట్ చేస్తుంది, 73 ఉంది కాబట్టి. సో ఇది పెరగడానికి పాజిటివ్గా ఉన్నట్టుగా మనం గుర్తించాలి. నెక్స్ట్ కన్జంప్షన్ ఇండెక్స్ కింద RSI 71 ఉంది, మంచిగా ఉంది. ఇది కూడా అప్లో ఉంది. నిన్న కొద్దిగా తగ్గింది, బట్ మొత్తానికి ట్రెండ్ అప్ ట్రెండ్ ఉన్నట్టు గమనించాలి. అండ్ ఎనర్జెటిక్ కూడా 3 days నుంచి కంటిన్యూ పెరుగుతుంది. అంతకుముందు కంటిన్యూ తగ్గిన తర్వాత RSI కూడా ఇప్పుడు బలపడుతుంది, 45 ఉంది. బట్ ఇది ముందు పెరగాలంటే ఇప్పుడు 38,860 ఉంది. ఎప్పుడైతే 39,195 అవుతుందో అప్పుడే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ సెక్టర్లో. నెక్స్ట్ FMGకి సంబంధించి షేర్ RSI పర్వాలేదు 52 ఉంది, బట్ ఇది కూడా కొద్దిగా కింద నుంచి అప్ ట్రెండ్ వెళ్తుంది. బట్ ఇది పెరగాలంటే ఇక్కడ 51.75 క్రాస్ కావాలి. ప్రస్తుతం 49,527 ఉంది. అండ్ ఐటీ నిన్న కూడా తగ్గింది, బట్ కంటిన్యూగా మన బుల్లిష్లో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే RSI బలపడి 67 ఉంది, ఆల్మోస్ట్ కంటిన్యూ పెరిగింది. నిన్న కొద్దిగా మొత్తం తగ్గింది. ఇప్పుడు 31,454 ఉంది. ఇది ఎప్పుడైతే 31,763 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 300 పైన పెరిగిన తర్వాత కంప్లీట్ అప్ ట్రెండ్లో వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. మెటల్ ఇండస్ట్రీ ప్రస్తుతం 13,032 ఉంది, కంప్లీట్ అప్ ట్రెండ్ ఉంది. 63 RSI ఉంది. ఇది కంప్లీట్ మూవింగ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆల్ మెటల్ ఇండస్ట్రీకి సంబంధించిన షేర్ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉందని మనకు ఈ సెక్టార్ చెప్తుంది. ఫార్మసీ కూడా 26 ఫైనాన్స్ ఉంది. ఇది కూడా అప్ ట్రెండ్లో ఉంది, 68 ఉంది, కంట్రోల్ అవుతుంది. ఆల్ మూవింగ్ అది పైన ఉంది, అది గుర్తించండి. నెక్స్ట్ నిఫ్టీ ఆయిల్స్ అండ్ గ్యాస్ ఇండెక్స్ ఇలా రిలయన్స్ వస్తుంది, 11,210 ఉంది. RSI పర్వాలేదు 52 ఉంది. నిన్న కొద్దిగా తగ్గింది, బట్ ఇక్కడ మూవింగ్ అవరేజ్ ఇక్కడ 11,379 క్రాస్ అయిన తర్వాతనే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అట్లా సిల్వర్ కూడా నిన్న కొద్దిగా పెరిగింది, ప్రస్తుతం 207 ఉంది. బట్ RSI వీక్ ఉంది, 41. కాబట్టి ఆ 207 ఉంది. కాబట్టి ఎప్పుడైతే 222 క్రాస్ అవుతుందో అప్పటి నుంచి ఇలా మంచి పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉందో గుర్తించండి. అండ్ గోల్డ్ బీ ప్రస్తుతం 170 ఉంది. ఇది కూడా RSI వీక్ అని చెప్పొచ్చు. అంటే ఆల్మోస్ట్ దరిదాపులో ఉంది 45. బట్ ఇది ఎప్పుడైతే 120 క్రాస్ అవుతుందో అప్పుడే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ 4-5 days నుంచి కన్సాలిడేషన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. సో మనం నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఆల్మోస్ట్ నిన్న కూడా 150 పాయింట్స్ పెరిగింది. ఇది ఆల్మోస్ట్ అప్ ట్రెండ్లో ఉంది. RSI 61 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ పైన తేలుతుంది కాబట్టి సో ఈరోజు కూడా పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం 57,997, RSI 55 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. అండ్ సెన్సెక్స్ కూడా ప్రస్తుతం 62 ఉంది, అప్ ట్రెండ్ నుండి గుర్తించండి. సో మనం షేర్లకు సంబంధించి చూద్దాం. ఎయిర్టెల్ RSI 60 ఉంది, మూవింగ్ పైన ఉంది కాబట్టి అప్ ట్రెండ్లో ఉంది, గుర్తించండి. ఓఎన్జీసీ ప్రస్తుతం RSI 48 ఉంది, పర్వాలేదు. బట్ ఇది 245 ఉంది. ఇది ఎప్పుడైతే 256 క్రాస్ అవుతుందో అప్పుడే మంచి మూమెంట్ వచ్చినా గుర్తించండి. బీఎస్సీ అప్ ట్రెండ్లో ఉంది, ఆల్మోస్ట్ 48 ఉంది. బట్ ఇది ఎప్పుడైతే 3,713 అంటే ఇంకొక ఇక్కడ 100 మూవింగ్ క్రాస్ కావాలి, గుర్తించండి. మ్యారికో ఫండమెంటల్ కంపెనీ, ఇది కూడా ఆల్మోస్ట్ అప్ ట్రెండ్ ఉంది, RSI 60 ఉంది, అప్ ట్రెండ్లో గుర్తించండి. నాయిక కూడా ఆల్మోస్ట్ అప్ ట్రెండ్లో ఉంది, మూవింగ్ యావరేజ్ పైన ఉంది. అండ్ RSI కూడా 74 ఉంది. సుందరం ఫైనాన్స్ కూడా అప్ ట్రెండ్లో ఉంది.
అని గుర్తించండి. ఆయన RSI 17.80 ఉంది గుర్తించండి. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ పెరుగుతాం అనుకున్నాము, ఇప్పుడు ఆల్మోస్ట్ 5 రూపీస్ పెరిగింది, 53 ఉంది, ఇది కూడా అప్ ట్రెండ్ ఉంది గుర్తించండి. అండ్ SC కార్పొరేషన్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా అప్ ట్రెండ్ ఉంది, RSI 60 ఉంది, కంటిన్యూ పెరుగుతుంది. వెల్స్పన్ గ్రూప్ ఇది కూడా అప్ ట్రెండ్ ఉంది, ముందు పైన ఉంది, RSI కూడా 60 ఉంది గుర్తించండి. పూనావాలా ప్రస్తుతము ఆల్మోస్ట్ అప్ ట్రెండ్కు దగ్గరనే ఉంది చెప్పచ్చు, 474 అండ్ RSI కూడా 56 ఉంది, అప్ ట్రెండ్ అని చెప్పవచ్చు. అండ్ క్యాస్టర్ ఇండియా కూడా అప్ ట్రెండ్ ఉంది, 77 RSI ఉంది, ఇది ఆల్మోస్ట్ ముందు పైన ట్రేడ్ అవుతుంది. సో ఎప్పుడైతే RSI అండ్ మూవింగ్ యావరేజ్ రెండు మీట్ అవుతూ ఆ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి ఈరోజు వార్తలు అండి. వార్తల గురించి ముందు మరొకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే మీటర్.